డాక్టర్ భావనిక మాధురి, కన్సల్టెంట్ at Harika ENT Care Hospitals, వనస్థలిపురం బ్రాంచ్. సో ఈ రోజు మనం హౌ వి ట్రీట్ ద ఇయర్ బ్లాక్ అనేది చూద్దాం. ఫస్ట్ ఇయర్ చెక్ చేసినప్పుడు డయాగ్నోస్టిక్ కొన్ని ఇయర్ ఎగ్జామిన్ చేస్తాం, ఓటోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసి ఇయర్ లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని బట్టి ట్రీట్ చేస్తాం అన్నమాట. అండ్ సో టు రూల్ అవుట్ అదర్ కాజెస్ అంటే పాలిప్స్ ఏమన్నా ఉంటే మనం సిటీ స్కాన్ చేసి ఎంత ఎక్స్టెన్సివ్ గా ఉంది, ఎవరైతే ఈ అడినాయిడ్స్ ఉన్న పిల్లల్లో మనం ఎక్స్రే చేసి ఆ అడినాయిడ్స్ గ్రేడ్ ఎంత ఉంది అనే ఈ చిన్న చిన్న టెస్ట్ ద్వారా మనం అసలు వాట్ ఆర్ ద రీజన్ ఫర్ ఇయర్ బ్లాక్ అనేది తెలుసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఆడియోమెట్రీ, న్యూటన్ ఆడియోమెట్రీ కానీ ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ చేస్తే మనకి ఆ మిడిల్ ఇయర్ లో ఏమన్నా ఫ్లూయిడ్ ఉందా లేదంటే యూస్టేషన్ ట్యూబ్ ఏమన్నా బ్లాక్ ఉందా అనేది మనకి ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది అనమాట. సో కమింగ్ టు ద ట్రీట్మెంట్ ఎక్స్టర్నల్ ఇయర్ లో వ్యాక్స్ ఉన్నట్టయితే కనుక మనం వ్యాక్స్ రిమూవ్ చేయాలి, సిరంజింగ్ ద్వారా సక్షన్ చేసి. అండ్ వెన్ ఎవర్ దర్ ఈస్ ఓటైటిస్ ఎక్స్టర్నా ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ అండ్ ఇయర్ డ్రాప్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇయర్ డ్రాప్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ ఇస్తే ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయితే లేటర్ వాళ్ళకి ఇయర్ అనేది నార్మల్ అవుతుంది. అండ్ దీంతో పాటు ఈ యూస్టేషన్ ట్యూబ్ బ్లాక్ ఎప్పుడైతే సివియర్ కోల్డ్ వల్ల ఈ సివియర్ ప్రెషర్ చేంజెస్ వల్ల యూస్టేషన్ ట్యూబ్ బ్లాక్ అవుతుందో ఆ కేసెస్ లో మనం నేసల్ డీకంజెస్టెంట్స్ ప్రిస్క్రైబ్ చేయాల్సి వస్తుంది పేషెంట్ కి. సో దట్ నోస్ లో డ్రాప్స్ వేసుకుంటే ఆ ట్యూబ్ అనేది రిలీవ్ అయ్యి మనకి బ్లాక్ అనేది నెమ్మదిగా క్లియర్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఈవెన్ ఆఫ్టర్ దట్ బ్లాక్ క్లియర్ అవ్వట్లేదు అంటే ఈ ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు నార్మల్ గా ఒక 2-3 days కి అది నార్మల్, చాలా మందికి బ్లాక్ పోవాలి, ఈవెన్ అది పర్సిస్టెంట్ అవుతుంటే కనుక వి విల్ అడ్వైజ్ ద పేషెంట్ వాల్సాల్వా మాన్యూర్ అంటే ముక్కు గట్టిగా బిగించి బ్లో చేసి నోట్తో గాలి వచ్చేటట్టు చేయాలి. సో ఇది మాత్రం మనకి ఎప్పుడైతే కోల్డ్ ఉందో అలాంటప్పుడు ఈ ప్రొసీజర్ చేయకూడదు. వెన్ యు ఆర్ నార్మల్ కండిషన్ లో ఉన్నప్పుడైతే వాల్సాల్వా చేయొచ్చు, బట్ కోల్డ్ ఉన్నప్పుడు చేసినప్పుడు ఈ బ్లాక్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అండ్ దీంతో పాటు స్టీమ్ పట్టుకోవడం, స్టీమ్ ఇన్హలేషన్ ఇవన్నీ చేయడం వల్ల ట్యూబ్ అనేది కొంచెం బ్లాక్ రిలీవ్ అవుతుంది. సో ఇయర్ బ్లాక్ కూడా తగ్గుతుంది. అండ్ మ్యూకోలైటిక్స్, మిడిల్ ఇయర్ లో ఏమన్నా నీరు అట్లా ఏమన్నా ఉంటాయి అంటే సీరస్ ఓటైటిస్ మీడియా లాగా ఉంటే కనుక కంపల్సరీ మైరింగోటమీ విత్ గ్రోమెట్ చేసి ఆ ఫ్లూయిడ్ తీసేస్తే వాళ్ళకి ఇయర్ బ్లాక్ అనేది రిలీవ్ అవుతుంది. సో దీంతో పాటు ఎప్పుడైతే ఎక్స్టెన్సివ్ పాలిప్స్ ఉన్నాయో అండ్ సివియర్ గ్రేడ్ 3 to grade 4 అడినాయిడ్స్ ఉంటాయో అట్లాంటి కేసెస్ లో ఆఫ్టర్ సర్జరీ ఈ పాలిప్స్ అన్ని ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేసి పాలిప్స్ ఎప్పుడైతే రిమూవ్ చేస్తామో ఆఫ్టర్ దట్ ఇయర్ బ్లాక్ అనేది రిలీవ్ అవుతుంది, ఈటీ ట్యూబ్ బ్లాక్ అనేది రిలీవ్ అవుతుంది. అండ్ సేమ్ ఇన్ అడినాయిడ్స్ ఆల్సో grade 3 grade 4 అడినాయిడ్స్ ఉన్నప్పుడు కంపల్సరీ వీ హ్యావ్ టు డూ అడినాయిడెక్టమీ. అండ్ ఆఫ్టర్ దట్ డిపెండింగ్ అపాన్ దట్ వీ విల్ డూ మైరింగోటమీ ఆల్సో. అంటే నీరు జమ అయినా సరే ఆ నీరు అనేది తీసేయాల్సి వస్తుంది. సో డిపెండింగ్ అపాన్ ద కాజ్ ఈ ట్యూమర్స్ అంటే ముక్కులో గడ్డలు ఉన్నప్పుడు కూడా దాని ట్రీట్మెంట్ తీసుకుంటే ట్యూమర్ ట్రీట్మెంట్ లో కూడా ఈ బినైన్ ఆర్ మాలిగ్నెంట్ ట్యూమర్స్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ బ్లాక్ అనేది రిలీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దిస్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ ఇయర్ బ్లాక్.